ఆ రూమ్‌లో ఒక బెడ్ మీద ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఒక అమ్మాయి పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయి తన సొంత కాళ్ళని, చేతుల్ని నోటితో కొరుక్కు తింటుంది. ఆ అమ్మాయిని చూడగానే మీకు చెమటలైతే మొదలెడతాయి. ఊపిరి చాలా భారంగా మారుతుంది. మీరు వెనక్కి తిరిగి పరిగెడదాం అనుకుంటారు. కానీ అప్పుడు మీకు అనిపిస్తుంది ఆ రూమ్ బాగా చిన్నది. ఆ టైంలో మీకు ఆ అమ్మాయిని చూడగానే ఒకే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఆ అమ్మాయి ఆర్డినరీ అమ్మాయి అయితే కాదు. ఆమె ఒక పొసెస్ పారానార్మల్ ఎంటిటీ. మీరు ఇమాజిన్ చేసుకుంది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. ఇది రియల్ టైంలో జరిగిన ఒక హర్రర్ ఇన్సిడెంట్. ఆమె పేరు అనలిస్ మైకెల్. జర్మనీలో ఒక అమ్మాయి. మీలో హార్ట్ పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే దయచేసి ఈ వీడియోని అయితే చూడకండి. ఈ వీడియోలో నేను రియల్గా రికార్డ్ అయిన ఒక ఎక్సార్సిజం కేసు కూడా చూపించబోతున్నాను అండి. హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ కొట్టి ఒక లైక్ అయితే కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘోరమైన సంఘటన నాకు తెలిసి ఎక్కడ జరిగైతే ఉండదు. ఈ అమ్మాయి గురించి ఏం చెప్తారంటే చాలా భయంకరమైనటువంటి 5 దెయ్యాలు ఆమెలో దూరి ఆమెని పట్టి పీడించాయని చెప్తారు. యానలిస్ వాళ్ళ పేరెంట్స్ బాగా క్యాథలిక్ అండ్ రిలీజియస్. ఎప్పుడు జీసస్ని ప్రార్థిస్తూ చర్చ్కి వెళ్తూ ఉంటారు. అదే క్వాలిటీస్ యానలిస్ కూడా వచ్చాయి. ఆమె కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ చాలా కామ్గా ఎప్పుడు బాగానే ఉండేది చిన్నప్పటి వరకు. కరెక్ట్గా 16 ఏళ్ల సంవత్సరంలో ఆమెకి సీజర్ అటాక్ అయితే వస్తుంది. అంటే మన ఇండియాలో ఫిట్స్ అంటారు కదా, అది. ఆమె చర్చ్కి వెళ్ళిన ప్రతిసారి ఆమె యొక్క ఈ ఫిట్స్ కండిషన్ అనేది చాలా ఘోరంగా అయితే మారిపోతుంది. ఆమె అయినా సరే అదే దేవుడిని నమ్ముతూ అయితే ఉండేది. అనలిస్ వాళ్ళ పేరెంట్స్ అనలిస్కి ఎపిలెప్సీ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. అయినా సరే ఆమె యొక్క కండిషన్ అనేది అస్సలు ఇంప్రూవ్ అయితే అవ్వదు. ఆమె సూసైడల్ థాట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. జనాలు చేసిన పాపాలకి తనంతట తానే సాక్రిఫైస్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేది. అయితే డాక్టర్స్ ఆమెకి డిప్రెషన్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఆమెకి ఇంకా ఆ డెమానిక్ విజన్స్, ఆ దెయ్యాలు ఏదో ఒక తెలియని ఒక ఆకారాలు కనబడుతూ అయితే ఉండేవి. అనలిస్ట్ పడుకున్న రూమ్లో ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉండేది. అక్కడ ఎవరో ఉన్నట్టు, ఎవరో తిరుగుతున్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టు ఏవో శబ్దాలు ఆమెకి కంటిన్యూస్గా వినబడుతూ ఉండేసరికి ఆమె తన యొక్క మైండ్ అయితే పూర్తిగా కోల్పోతుంది. తను ఎంత మతిస్థిమితం తప్పిందంటే తనని తానే బాధ పెట్టుకోవడం, కొట్టుకోవడం చేసేదనమాట. ఆమె ఒక రూమ్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని గోడకేసి పదే పదే టపా టపా కొట్టుకునేది. తనకి రక్తం వచ్చేంత వరకు ఆమె అలా కొడుతూనే ఉండేది. అయితే ఇది మాత్రమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లోకి ఆ రూమ్లోకి వస్తే చాలు వాళ్ళ మీద పడిపోయి ఒక జంతువులాగా వాళ్ళని కూడా కొరకడం, రక్కడం మొదలెట్టేది. వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్ల పరిస్థితిని ఆలోచించి తన్ని ఒక రూమ్లో పెట్టి ఐసోలేట్ చేస్తారు. ఎందుకంటే తనకు పట్టిన పిచ్చి వల్ల వేరే వాళ్ళకి ఎవరికి ఆ ఇంట్లో ఆపద కలగకూడదని. అనలిస్ వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేసుకుంటారు, ఈమెకి ఈ జబ్బు పోవాలంటే కేవలం డాక్టర్స్ మాత్రమే సరిపోరు, ఆమెకి డివైన్ శక్తి కూడా కావాలని చెప్పి వాళ్ళు ఊర్లో ఉన్న చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రీస్ట్స్ని వాళ్ళని పిలుస్తారు. అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈమె కండిషన్ని చూసి చాలా భయపడతారు. వాళ్ళు ఈ విషయం నుంచి తప్పించుకోవడానికి ఈమెకి ఎక్సార్సిజం అవసరం లేదు, ఈమె హాస్పిటల్లో బాగా క్యూర్ అవుతుందని చెప్పేవారు. ఫాదర్ ఎర్నెస్ట్ అనే ఒక ప్రీస్ట్ ఈమె కండిషన్ని చూసి చాలా బాధపడి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అయితే అతను ఆమె రూమ్లోకి ఎంటర్ అవ్వగానే యానలిస్ గట్టిగా అరవడానికి కేకలు పెట్టడం మొదలెట్టేస్తుంది. ఫాదర్ ప్రీస్ట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అది ఈ అనలిస్ట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని క్లాస్ అయ్యింది. సో ఆ రాప్లో ఉన్నటువంటి ఏవో ఎంటిటీస్ ఈయనపై అరవడం, కోప్పడడం మొదలెట్టాయి. అయితే ప్రీస్ట్ ఎర్నెస్ట్ అప్పటి బిషప్ అయినటువంటి స్టాగ్లీని పర్మిషన్ తీసుకొని ఆమెపై ఎక్సర్సిజం చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. వీళ్ళిద్దరూ ఒక పక్కన, పేరెంట్స్ ఒక పక్కన,
యానలీస్ ఏమో మధ్యలో బెడ్ మీద పడుకుంటుంది. వీళ్ళు ఎక్సార్సిజం చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఎక్సార్సిజం స్టార్ట్ చేసినటువంటి 2 minutesకే యానలీస్ గట్టిగా అరుస్తూ పిచ్చి పట్టింది అలా ప్రవర్తించడం మొదలెడుతుంది. ఎప్పుడైతే ఈ బిషప్ తన యొక్క ఆ హోలీ ప్లస్ సింబల్లో ఉన్నటువంటి ఒక లాకెట్ తీసుకెళ్ళి ఆమె వైపుకి చూపిస్తాడో ఆమె దాని వైపు ఉమ్మేసి గట్టిగా బూతులు తిట్టడం మొదలెడుతుంది. ఈ బిషప్ ప్రీస్ట్ ఆమె మీద హోలీ వాటర్ కూడా చల్లుతారు. అయితే ఎక్కడైతే హోలీ వాటర్ ఆమె ఒంటి మీద పడిందో ఆమె ఆ ప్లేస్ని కరుక్కోవడం మొదలెట్టింది. కరుక్కుని ఆ ప్లేస్ నుంచి ఆ వాటర్ని తీసేయడం కూడా మొదలుపెట్టింది. ఆమె తను పడుకున్న బెడ్ ఏదైతే ఉంటుందో దానికి చేతులు 2 కట్టేస్తారు తాడుతో. ఆమె దాన్ని గట్టిగా పుల్ చేసి మంచాన్ని కూడా పైకి లేపేసి వాళ్ళ మీద దాడి చేయడానికి అయితే బయలుదేరిపోతుంది. అయితే యానలీస్ వాళ్ళ అమ్మ మీద కూడా దాడి చేయడం మొదలెడుతుంది. వాళ్ళ అమ్మ మీద దాడి చేయడానికి వెళ్తున్నప్పుడు ప్రీస్ట్ అండ్ బిషప్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఆమె ఏదో ఒక సూపర్ హ్యూమన్ శక్తి ఉన్నట్టు 20 మనుషులు ఆమె లోపల ఉండి ఆమెను కంట్రోల్ చేస్తున్నట్టు ఆమె చాలా ఫోర్స్తో ఆమె మీదకైతే వచ్చేస్తుంది అనమాట. దగ్గరగా 5-6 వ్యక్తులు ఆమెను ఆపాల్సి వస్తుంది. యానలీస్ తన ఒంట్లో 6 దెయ్యాలు ఉన్నట్టు తనంతా తానే చెప్పింది. వాటి పేరు లూసిఫర్, హిట్లర్, జూడస్, నీరో, కేయిన్. అయితే లాస్ట్ 6th గోస్ట్ ఏదైతే ఉందో దాని పేరు ఫ్లిష్మ్యాన్. అతను ఒక చర్చ్లో ప్రీస్ట్ అనమాట. చర్చ్కే మోసం చేసి అతడు చనిపోయాడు. కాబట్టి అతను కూడా ఈమె ఒంట్లో అయితే దూరాడు. Die müssen in eigenen Seminaren ausgebildet werden, die dürfen nicht auf die anderen Universitäten. Kapiert? అరవై 67 సార్లు ఆమె మీద ఎక్సార్సిజం చేసి భూతవైద్యం చేసేసరికి ఆమె బాగా స్ట్రైన్ అయిపోయి డీహైడ్రేట్ అయిపోయి ఒక్కటి కూడా తినేది కాదు. కాబట్టి ఆమె ఒకరోజు చనిపోయింది.